ఈరోజు మనం అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టాపిక్ నేమ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ లోపల వచ్చే క్వశ్చన్స్ ఏముంది? చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది మన దగ్గర అని చెప్పిన వెంటనే వాళ్ళ లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇలా చెప్తా, సాయంత్రం 4 to 5 o'clock టైం లోపల సాటర్డే రోజు క్లాస్ ఉంది, అటెండ్ చేయమని. వాళ్ళు క్లాస్ అటెండ్ చేయరు, అటెండ్ చేసినా కానీ లాస్ట్ వరకు ఉండరు. లేదంటే మర్చిపోయినా సార్, టైం లేకున్నది, బిజీగా ఉన్నా, చూసుకోలేదు, ఆ సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదు, అందుకోసానికే మధ్యలోనే రిమూవ్ అయినా అని ఇలాంటి క్వశ్చన్స్ మాట్లాడతారు. అసలు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకొని మెసేజ్ చేస్తారా? ఏదో తెలుసుకుందాం, చూద్దాం అనుకొని మెసేజ్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి. అసలు మీరు ఇంటి దగ్గరనే కూర్చొని ఈ యొక్క క్లాస్ అటెండ్ కమ్మంటే అటెండ్ కాలేకపోతారు. అలాంటిది మీరు ఫర్దర్గా ఏ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలరు? మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఫోన్లోనే కావాలి. అమౌంట్ గిట్టగా ఇంటికాడ ఉన్నప్పుడే అకౌంట్లో పడి ఉంటే బాగుందో. ఆఫీస్ వద్దు, తెలుసుకోవడం వద్దు, టైం ఇవ్వడం వద్దు, ఏమొద్దు. మీరు కూర్చున్న దగ్గర మీ అకౌంట్లకు అమౌంట్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనేమైతే టైమింగ్స్ చెప్తున్నానో ఆ టైమింగ్స్ ప్రకారం మీరు కంటిన్యూ చేయండి, తెలుసుకోండి సబ్జెక్టు. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత, లేదంటే నేను క్లియర్ చేస్తా. ఈరోజు నాకు 40,000 మెంబర్స్ నా దగ్గర నెట్వర్క్ ఉంది. ఈ ఒక 40,000 మెంబర్స్కి నేను ఒక్కొక్కరికి ఫోన్ ద్వారా చెప్పాలంటే ఎలా చెప్పగలను? ఫోన్ ద్వారా చెప్పినా కానీ మీకు ఈ యొక్క సబ్జెక్ట్ అనేది అర్థమవుతుందా? టాపిక్ క్లియర్గా అది దృష్టి లోపల ఉంచుకొని మీ అందరి కోసం నేను ఒక టైం టేబుల్ రొటేషన్ చేసుకుంటూ ఈ టైమింగ్స్ లోపల క్లాసెస్ ఉంటాయి. అంటే ఆ టైం లోపల జాయిన్ కావాలి, పని ఏందో తెలుసుకోవాలి, ఇన్కమ్ ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి, మొత్తం లర్న్ చేయాలి. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మూవ్ కావాలి, ఇంట్రెస్ట్ లేకపోతే మూవ్ కాకూడదు. ఏం తెలుసుకోకుండానే డబ్బులు సంపాదించడం చాలా కష్టం. మీ యొక్క ఫోకస్, మీ యొక్క టార్గెట్ డబ్బులు ఎట్లా వస్తాయి అనే దానిపైన కాకుండా చేస్తున్న పని ఏం పని, అసలు ఇది మనకు సెట్ అవుతుందా కాదా, మన సైకాలజీ అని ఇలాంటి విషయాల గురించి క్లారిటీ తెచ్చుకొని మూవ్ కండి. మీరు మా దగ్గర కాదు, ఏ దగ్గర మూవ్ అయినా సరే డబ్బులను చూసి మూవ్ కాకండి. డబ్బులను చూసి మూవ్ అయితే మోసపోతారు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, నా యొక్క స్టోరీ. 2016 లోపల నాకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చింది నాకు నవంబర్ మంత్లో. ఆ టైం లోపల నేను ఆ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి మహారాష్ట్ర అంటే అనదర్ స్టేట్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏముందో మొత్తం తెలుసుకున్నా. మొదటగా చెప్పాల్సింది ఏంటంటే 2016లా నాకు ట్రైన్ ఎక్కలేదు, మరాఠీ రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు. కానీ లైఫ్ లోపల సెటిల్మెంట్ కావాలనే ఒక డిజైర్ ఏదైతే ఉందో ఆ యొక్క డిజైర్ నన్ను ఈ యొక్క తెలంగాణ స్టేట్ ఒక చిన్న విలేజ్ నుండి వేరే స్టేట్కు తీసుకుపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ అర్థం కావడం లేదు, మరాఠీ అర్థం కావడం లేదు, ఆ ఫుడ్ పడడం లేదు. చాలా క్రిటికల్ పొజిషన్లా కొన్ని రోజులు అక్కడనే ఉండి దాని యొక్క సబ్జెక్ట్ తెలుసుకొని ఒక జీరో నుండి హీరో లాగా డెవలప్మెంట్ అయినా. నేను ఒక యాజ్ ఏ నార్మల్ పర్సన్ లాగా ఉండి అదే బిజినెస్ రంగం లోపల పెద్దగా డెవలప్మెంట్ అయిన కింద ఒక 1200 మెంబర్స్ పనిచేసే విధంగా ఒక 7-8 బ్రాంచెస్ కు ఓనర్స్ లాగా నేనే మెయింటెనెన్స్ చేసుకుంటూ అసలు చాలా అద్భుతంగా ఒక 5,000 వస్తే చాలు అనుకున్న నేను గత కొన్ని సంవత్సరాల క్రితం నా యొక్క ఇన్కమ్ 1 lakh, 2 lakh, 2,50,000 ఈ విధంగా 2 lakh క్రాస్ చేసింది ఫర్ మంత్. అంటే నేను చేసింది ఏంటంటే నా టార్గెట్, కంపెనీ ప్రొఫైల్, సబ్జెక్ట్ ఇది మనకు సెట్ అవుతా కాదా అని దానిపైన ఫోకస్ చేసిన కాబట్టి అంత ఇన్కమ్ సంపాదించగలిగిన, అంత విధంగా సెటిల్ కాగలిగిన. మన విలేజ్ కాదు, మండల్ కాదు, డిస్ట్రిక్ట్ కాదు, స్టేట్ను వదిలేసి ఇంకొక స్టేట్ లోపల వెళ్ళి ఒక విధంగా టాప్ లెవెల్లో ఉండి ఆ యొక్క కంపెనీనే మేనేజ్ చేసే విధంగా, బ్రాంచ్లనే మేనేజ్ చేసే విధంగా హైయెస్ట్ ఇన్కమ్ అచీవర్ బెస్ట్ పర్సన్ లాగా సెటిల్ అయిపోయినా. మీకు అనిపిస్తుంది నా మాటలో
మన విలేజ్ లోపల ఉండి మనం మస్తు మాట్లాడగలుగుతాం. మహా అంటే మన యొక్క డిస్ట్రిక్ట్ లోపల, మహా అంటే మన మండలం లోపల. ఒక్కసారి స్టేట్ వెళ్ళండి, అప్పుడు అర్థమవుతుంది మీ పవర్ ఏందో. అంటారుగా, ఒక ఎగ్జాంపుల్ ఉంటది, ఏ గల్లీ లోపల ఉన్న కుక్కలు ఆ గల్లీ లోపల బాగా మురుగుతాయి, ఆ గల్లీని లేదా ఆ యొక్క విలేజ్ ని, ఆ యొక్క ప్లేస్ ని వదిలేసి దూరం గల్లీకి పోతే పిల్లిలాగా అయిపోతాయి. అంటే అంత క్రిటికల్ మూమెంట్ లోపల గిటంగా సబ్జెక్ట్ తెలుసుకొని, అన్ని తెలుసుకొని, దూరపు రాష్ట్రము వెళ్ళి అక్కడనే ఉండి దాని లోపల అంతా టాప్ లోపల ఈ యొక్క సెటిల్ అయిపోయినా. ఇది నా గురించి గొప్ప కాదు, ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు కూడా మీ జీవితం లోపల సెటిల్మెంట్ కావాలంటే, బిజినెస్ రంగం లోపల ఇన్కమ్ సంపాదించాలన్నా, ఏం సంపాదించాలన్నా క్వశ్చన్స్ ని డిలీట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్, నేను అనుకున్నా ఆ రోజు అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్ అవుతున్నప్పుడు ఆ ట్రైన్ ఏ విధంగా ఉంటుందో, హిందీ వస్తుందో రాదో, మరాఠీ వస్తుందో రాదో, ఇలాంటి థాట్స్ నా లోపల ఏం లేకున్నది. ఓన్లీ పాజిటివ్ థాట్ లో వెళ్ళా కాబట్టి సక్సెస్ అయినా, సెటిల్ అయిపోయినా. ఈ రోజు ఉన్న హ్యాపీనెస్, ఈ రోజు ఉన్న సంపాదన ఈ రోజు వచ్చింది కాదు, గత కొన్ని సంవత్సరాల క్రితం కంటిన్యూగా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ యొక్క సంపాదన ఇదంతా సక్సెస్ అవుతుంది. మీరేమో ఏం కష్టపడ్డారో, ఏం నేర్చుకోరో, ఇంటికాడనే కూర్చుంటారో, ఇంటికాడ మీ యొక్క ఫోన్ నాకు మీ యొక్క అకౌంట్ లకు డబ్బులు వచ్చినట్టు ఇంకా బాగుందని ఆలోచిస్తారు. ఇంత నార్మల్ మైండ్ సెట్ పెట్టుకొని మీరు ముంగల్కి మూవ్ కాకండి. ఈ ప్రస్తుతం సిచ్యువేషన్స్ లో మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ దొరకాలన్నా, జాబ్ దొరకాలన్నా చాలా క్రిటికల్ మూమెంట్ ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఏదైతే ఒక అవకాశం మీకు వస్తుందో ఆ యొక్క అవకాశం నిజమా కాదా, ఈ రాంగ్ డిలీట్ క్వశ్చన్స్ ని డిలీట్ చేసి ఫస్ట్ దాని లోపల ఉన్న సబ్జెక్ట్ ని తెలుసుకోండి. బేస్ ఇది నాకు సెట్ అవుతుందా కాదా, దీని లోపల ఉంటే నేను డెవలప్మెంట్ అవుతానా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఫర్దర్ గా మూవ్ కాండి. ఫోన్లన్నీ డబ్బులు ఎంత వస్తాయి, రోడ్ల మీద కలిసినప్పుడు ఏం పని చేయాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇలాంటి ప్రశ్నలు అడగడం బంద్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కన్సల్ట్ కండి. ఎందుకోసం అంటే నా దగ్గర అయితే టైం లేదు, ఫుల్ బిజీ షెడ్యూల్డ్, అది చాలా బిజీ అయిపోతుంది లైఫ్ రోజు రోజుకి. కావున మీరు కూడా నాతో పాటు లైఫ్ లో సెటిల్మెంట్ కావాలనుకుంటే సీరియస్ క్యాండిడేట్ పర్సన్స్ మాత్రమే మెసేజ్ సెండ్ చేయండి. నేను చెప్పిన విధంగా ఫాలో అప్ కావాలి, ఈ టైం లోపల ఇక్కడ జాయిన్ కావాలి, ఈ టైం లోపల ఇక్కడికి రావాలి, ఇది చేయాలి, ఇవన్నీ సబ్జెక్ట్ తెలుసుకున్నంత వరకు. నేను బిజీ అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ యొక్క లైఫ్ మీద టైం ఇస్తలేరు, కానీ బయటి పనుల మీద టైం ఇస్తారు. బిజీ ఉంటే అక్కడ ఫోన్, ఇక్కడ ఫోన్ వచ్చింది, అట్లా మర్చిపోయినా. మీరు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే మీ జీవితాన్ని ఎట్లా సెటిల్మెంట్ చేసుకుంటారు? నేనైతే చూసి చూసి విసుక్కున్నా. అసలు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటారు, క్లాస్ స్టార్ట్ చేస్తే క్లాస్ లోపల ఎవరు ఉండరు, ఏమైందని అడిగితే మర్చిపోయిన సార్ అంటారు. కాబట్టి ఈ విధంగా చేయకండి. చాలా సీరియస్ గా మీరు సబ్జెక్ట్ తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉండి, నా పైన నమ్మకం ఉంటే నాతో పాటు మీరు మూవ్ కాండి, మీకు సరైన వే లోపల తీసుకెళ్తా. ఈరోజు ఫస్ట్ టైం నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. నా వాట్సాప్ నెంబర్ 7013205174. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికి కావాలన్నా డైరెక్ట్ ఇంట్రెస్ట్ పర్సన్స్ కన్సల్ట్ కండి. పూర్తి సబ్జెక్ట్ ఆన్లైన్, జూమ్ యాప్. ఆఫ్టర్ జూమ్ యాప్ న్యూట్రిషన్ సెంటర్ లోపల ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.